మంది ఇలాంటి ఎంపీ అసలు గుంటూరుకు దొరకడం చాలా కష్టం, అరుదు, మా అదృష్టం అంటున్నారు. ఎందుకంటే శంకర విలాస ప్రాజెక్ట్ అనేది మా చిరకాల వాంఛ. ఏంటి శంకర విలాస్ బ్రిడ్జిపై ఎందుకు అందరూ ఇంతకంటే నేను అడగాలి మా ధర్మం గారు చెప్తున్నాను, పెమ్మసాని చంద్రశేఖర్ని అంత ఎత్తుకెత్తేస్తున్నారు. ఏంటి శంకర విలాస్ బ్రిడ్జ్? అది పెమ్మసాని గారి మీద చెప్పడం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక 100 చంద్రబాబు నాయుడుని తయారు చేయాలన్న దృక్పథంతో పంపించిన ఒక మిస్సైల్, ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక మిస్సైల్. ఆయనలో ఆ చార్మింగ్ ఉంది కాబట్టి అమెరికాకి కాదు, మన విజ్ఞానం అంతా మన సిటీకి, మన గుంటూరుకి, మన ఆంధ్రప్రదేశ్కి మీ సేవ కావాలని తెచ్చుకున్న ఒక వజ్రం. ఆయన్ని పొగడటం అంటే అది పొగడత కాదు, అది ఒక ఎవరైనా విమర్శ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి వ్యక్తి. ఒక మనోనిబ్బరం కలిగి, అంత ఆస్తి కలిగి, తన సొంత డబ్బులతో కూడా నేను ఒక నగరానికి ఒక 100 స్కూల్స్ని పెట్టగలిగే శక్తి కలిగిన వ్యక్తి కాబట్టి, ఇదివరకు రోజుల్లో పాశ్చాత్య రోజుల్లో కూడా మీరు చూడండి, బ్రిటిష్ పాలనలో కూడా ఒక ఉన్నతమైన వ్యక్తి కలెక్టర్గా కనుక వస్తే అతను దేనికి ఆశపడకుండా అభివృద్ధి చేస్తాడు అనే ఉద్దేశంతో పెట్టేవాళ్ళు ఇదివరకు కలెక్టర్స్ని. ఆ విధంగా ఈ విధంగా దేశ సేవ కోసం ఎవరు ఉండటంలా, అలాంటి పరిస్థితుల్లో ఆయన స్టేట్కి చెయ్యాలని, ఆయన సంపాదనలో ఎంతో కొంత, ఆయన ఎంత అయినా సరే నిస్వార్థ జీవి. ఆయన గురించి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఎవరు మాట్లాడటానికి అవకాశం లేని ఒక వ్యక్తి. అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు ఉండలేరు కాబట్టి భగవంతుడు ఎట్లయితే అమ్మని సృష్టించాడో అలాగే ఒక పెమ్మసాని గారిని సృష్టించారు అనే ఉద్దేశంతో మేము ఉన్నామండి. ఇది నగర అభివృద్ధి కాదు, స్టేట్ అభివృద్ధి కూడా ఎలా జరుగుద్దో చూస్తారు. ఒక 9 నెలల్లో సాధించిన విజయదుందుబి 5 సంవత్సరాలను కూడా మరిపించగలుగుతున్నాము అంటే ఎంత బాగా ఆయన చేయగలుగుతున్నారో. ఆ వ్యక్తి ఆయన అన్నారు, నేను కాదు నాతో పాటు అందరూ, అంటే ఆయన మీద విశ్వాసంతో మేము జనసేన సంబంధం వ్యక్తి అందరినీ కూడా ఆయన ఎలా కలుపుకుపోయి అందరినీ ఈ కూటమిని ఎలా చేస్తారో, ఇంకా 1 సంవత్సరం చూడండి ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో, స్వర్ణాంధ్రప్రదేశ్ రావడానికి ఆయనే మాకు ఇక్కడ ఒక మూల విరాట్ చంద్రబాబు నాయుడు గారిని మరిపించగలిగే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఓన్లీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి. అందువల్ల మీకున్న అనుమానం అన్నీ నివృత్తి అయి ఉంటాయి కదా మా సమాధానంతో. చెప్పండి, ఏదైనా మాట్లాడితే.